గుడ్ ఈవినింగ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. ఈరోజు 3 నవంబర్ నిఫ్టీ రియాక్షన్ ఎలా ఉందో ఒక్కసారి నిఫ్టీ చార్ట్లోకి వెళ్ళి చూద్దాము. మనం లాస్ట్ వీడియోలో ఏదైతే చెప్పామో మండే ఎలా ఉండబోతుందో అని ఇంచుమించు మనం ఎక్స్పెక్ట్ చేసింది జరిగిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఈ ట్రెండ్ లైన్ కింద ట్రేడ్ అయితే నెగిటివ్గా ఉంటుంది, పైన ట్రేడ్ అయితే ఐదర్ పాజిటివ్కి వెళ్ళి 25,900 టచ్ చేయొచ్చు అని చెప్పాను వీడియోలో. అండ్ ఇంకొకటి కూడా చెప్పాను, న్యూట్రల్ క్యాండిల్ లేదా పాజిటివ్ క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పాను. మనం అనుకున్నట్టే మన 25,700 అనేది మంచి సపోర్ట్గా నిలిచింది ఈరోజు ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ 50కి. సో ఆల్మోస్ట్ క్లోజింగ్ కూడా ఇంచుమించు మనం చెప్పిన లెవెల్ కంటే పైననే క్లోజ్ అయింది. అండ్ సపోర్ట్ కూడా మనం చెప్పిన లెవెల్స్ దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంది. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ చూస్తే గ్రీన్ క్యాండిలే కనిపిస్తుంది, కానీ ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ గ్రీన్ వచ్చినా కూడా ఇది పాజిటివ్ క్యాండిల్ అని అనలేము. జస్ట్ ఒక పాజ్ తీసుకుంది, ఫాలింగ్లో ఒక పాజ్ తీసుకుంది, కానీ కనిపించే క్యాండిల్ కొద్దిగా గ్రీన్ క్యాండిల్ కనిపిస్తుంది. బట్ హై చూస్తేనేమో ఈరోజు హై వచ్చేసి 25,803 టెస్ట్ చేసింది. అదేవిధంగా లో చూసినట్లయితే 25,645 టెస్ట్ చేసింది. క్లోజింగ్ మాత్రం 25,763లో క్లోజ్ అయింది. సో హై కూడా బాగానే టెస్ట్ చేసింది, లో కూడా బాగానే టెస్ట్ చేసింది. బట్ మిడిల్లో ఒక మీడియం రేంజ్ క్యాండిల్ ఫామ్ చేసింది. క్యాండిల్ ఇన్ ద సెన్స్ బాడీ గురించి మాట్లాడుతున్నాను. విక్కో పైన సైడ్ కూడా బాగానే టెస్ట్ చేసింది, లోవర్ లెవెల్స్లో కూడా బాగానే టెస్ట్ చేసింది. సో ఓవరాల్గా ఏం జరిగింది, లోవర్ లెవెల్స్లో కొద్దిగా సపోర్ట్ అనేది స్ట్రాంగ్గానే దొరికింది. సో పై లెవెల్స్కి వచ్చి పై లెవెల్స్లో క్లోజ్ అయింది. అండ్ ప్రీవియస్ డేతో ఎప్పుడు కూడా డే క్యాండిల్ అనేది కంపేర్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టే మనకి నిఫ్టీ అనేది సస్టైన్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్కి టర్న్ తీసుకుందా లేదా అనేది మనకు ఒక అవగాహన అనేది తెలుస్తుంది. ప్రీవియస్ క్యాండిల్ లో వచ్చేసి అరౌండ్ 25,723 అలా ఉంది. సో ప్రీవియస్ క్యాండిల్తో కంపేర్ చేస్తే మంచి కొన్ని ఫ్యూ పాయింట్స్ పైన క్లోజ్ అయింది, 25,763. సో ఓవరాల్గా అయితే పాజ్ మంచిగా తీసుకుంది అండ్ పాజిటివ్ డైరెక్షన్ సైడ్ టర్న్ అయిందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. క్యాండిల్ ఫార్మేషన్ అయితే పాజిటివ్ డైరెక్షన్ తీసుకోవటానికే పాజ్ తీసుకుంది అండ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది. డైరెక్షన్ అనేది యూటర్న్ తీసుకుంది అని క్లియర్గా ఇండికేషన్ అనేది ఇస్తుంది. సో ఒక్కసారి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్, డౌ జోన్స్ మాత్రం నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది. S&P 500, నాస్డాక్ వచ్చేసి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ రెండేమో నెగిటివ్గా ఉన్నాయి, స్లైట్లీ నెగిటివ్గా ఉన్నాయి, ఒకటేమో పాజిటివ్గా ఉంది. అదేవిధంగా నిఫ్టీ కూడా ప్రజెంట్ ట్రేడింగ్ సెషన్ అనేది జరుగుతుంది, కొనసాగుతుంది. టిల్ నైట్ 2:45 వరకు నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుందండి. -59 పాయింట్స్ ఇప్పుడు ప్రజెంట్గా నెగిటివ్గా రియాక్ట్ అయింది. మిగతా అన్ని ఏషియన్ మార్కెట్స్ కూడా మంచి పాజిటివ్ డైరెక్షన్లోనే కనిపిస్తున్నాయి మనకి. బట్ మన నిఫ్టీ అనేది రేపు మార్నింగ్ ఓపెనింగ్ టైంలో పాజిటివ్గా కానీ న్యూట్రల్గా కానీ ఓపెన్ అయితే మనకి మ్యాక్సిమం మెజారిటీ ఆఫ్ ది సైడ్ అనేది పాజిటివ్ డైరెక్షన్లో ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇన్ కేస్ ఈ -59 పాయింట్స్ లేదా -70 పాయింట్స్ కనుక ట్రేడ్ అయిందనుకోండి, మళ్ళీ మనకి 25,700 అనేది రిజెక్షన్గా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసి 25,763లో క్లోజ్ అయింది మార్కెట్. ఒక 60-70 పాయింట్లు లేదా 70-80 పాయింట్లు కనుక
గ్యాప్ డౌన్ కనుక వస్తే మాత్రం మళ్ళీ ఒకసారి ఈ గ్యాప్లో క్యాండిల్ ఫామ్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెగిటివ్ డైరెక్షన్లో క్యాండిల్ ఫామ్ కావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగిన లేదా అబోవ్ 25,700 లేదా 720, 730 ఒక 20-30 పాయింట్స్ అటు ఇటుగా అప్పర్ సైడ్ కనుక ఓపెన్ అయితే అబౌవ్ 25,700 పైన ఒక 20 పాయింట్స్ హయ్యర్ సైడ్ కనుక ఓపెన్ అయితే డైరెక్షన్ మాత్రం పాజిటివ్గా ఉండటానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు ఆల్రెడీ 800 లెవెల్ని టెస్ట్ చేసింది నిఫ్టీ. సో ఫర్దర్ మూమెంటం కంటిన్యూ అయ్యి అరౌండ్ 25,900 వరకు టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రేపు కనుక గ్లోబల్ మార్కెట్స్ కనుక స్ట్రాంగ్గా పాజిటివ్గా కనుక రియాక్ట్ అయితే ఖచ్చితంగా నిఫ్టీ అనేది 25,900 అనే లెవెల్ టెస్ట్ చేస్తుంది. అండ్ ఫార్మేషన్ ఆఫ్ ద క్యాండిల్ కూడా ఒక సాలిడ్ బుల్ క్యాండిల్ పడటానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ ఇప్పుడు క్లోజింగ్ లెవెల్లో ఈ బాడీ రేంజ్లో కనుక ట్రేడ్ అయితే మాత్రం పాజిటివ్ డైరెక్షన్లో కానీ నెగిటివ్ డైరెక్షన్లో కానీ ట్రేడ్ తీసుకోకండి. క్లోజింగ్ కంటే అబోవ్ కనుక ఉంటే మాత్రం సస్టైన్ అయ్యి ఈ క్లోజింగ్ రేంజ్ ఏదైతే ఉందో 25,763 దీని లెవెల్ అబోవ్ కనుక 15 మినిట్స్ పైన కనుక సస్టైన్ అయితే 15 మినిట్స్ అనేది ఒక మంచి డీసెంట్ క్యాండిల్ ఇంట్రాడేకి. బట్ నేను ఎప్పుడు కూడా 15 మినిట్స్ క్యాండిల్ ఒక మంచి రేంజ్ పైన క్లోజ్ అయితే ఫర్దర్ బుల్ రన్ అనేది కంటిన్యూ అవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి 2 క్యాండిల్స్ని కన్ఫర్మేషన్ కింద తీసుకోమని కౌంట్ చేసుకోమని చెప్తాను అందరికి కూడా. 25,763 పైన సస్టైన్ అయితే హాఫ్ అన్ అవర్ సస్టైన్ అయితే బుల్ రన్ అనేది రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం మనకి గ్లోబల్ మార్కెట్స్ కూడా సపోర్ట్ చేయాలి. మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా 65% చూపిస్తుంది. సో బుల్ సైడ్ రన్ అయితే అరౌండ్ 75 to 80% వరకు కూడా ఈ ఇండికేటర్ ఇంక్రీజ్ కావడానికి అవకాశాలు ఉంటాయి. సో మనకి చాలా హ్యూజ్ స్కోప్ ఉంది బుల్ సైడ్ రన్ అవ్వటానికి. అదేవిధంగా సెక్టర్ వైజ్ పర్ఫార్మెన్స్ ఈరోజు ఎలా ఉందో చూద్దాం ఒక్కసారి. మెజారిటీ ఆఫ్ ద సెక్టర్స్ అన్నీ కూడా ఎక్స్ట్రీమ్లీ బుల్లిష్ ఉన్నాయి. హార్డ్లీ ఒక 2-3 సెక్టర్స్ మాత్రమే నిఫ్టీని ట్రాక్ చేయడానికి ప్రయత్నించినాయి. బట్ ఇంట్రాడేలో మంచి మూమెంటమే వచ్చిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి డే కాకుండా 15 మినిట్స్ చార్ట్ కూడా ఒకసారి చూద్దాము ఏం జరిగిందో 15 మినిట్స్లో. 15 మినిట్స్లో చూసినట్లయితే ఇది ఫస్ట్ క్యాండిల్ ఈరోజుకి November 3rd ఇది ఫస్ట్ క్యాండిల్. మనం పెట్టుకున్న లెవెల్ కంటే కిందనే ట్రేడ్ అయింది ఫస్ట్ క్యాండిల్. సో బై సైడ్ ఉండొద్దు, సెల్ సైడ్ కూడా ఉండొద్దు. నెక్స్ట్ క్యాండిల్ సాలిడ్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. సాలిడ్ ఎందుకంటున్నానంటే మనం వేసుకున్న ట్రెండ్ లైన్ని క్యాండిల్ మిడిల్లో పాస్ అయింది, మిడిల్లో కట్ చేసింది. అట్ ద సేమ్ టైం లాంగ్ బుల్ క్యాండిల్ పడింది, అందుకే బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఇంకొక బుల్ క్యాండిల్ పడింది. దాని తర్వాత కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేసి రెడ్ క్యాండిల్ పడినప్పటికి కూడా దాని తర్వాత మళ్ళీ అదే లెవెల్లో సపోర్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. మళ్ళీ కొద్దిగా హయ్యర్ లెవెల్ నుంచి చిన్న మైనర్ డిప్ వచ్చింది. డిప్ వచ్చినా కూడా మళ్ళీ సేమ్ లెవెల్లో మంచి సపోర్ట్ తీసుకొని కంటిన్యూగా పైకి వెళ్ళింది. ఈ హైని ఈ హై బ్రేక్ చేసింది, ఈ హైని ఈ హై బ్రేక్ చేసింది. ఓవరాల్గా ఇంట్రాడేలో చిన్న చిన్న డిప్స్ వచ్చినప్పటికి కూడా హయ్యర్ హై అనేది బ్రేక్ చేసుకుంటూ పైకి వెళ్ళి ఓవరాల్ క్లోజింగ్ కూడా అప్ సైడ్ డైరెక్షన్లోనే జరిగింది. కొద్దిగా సస్టైనబుల్ లెవెల్స్లోనే మార్కెట్ క్లోజ్ అయింది కాబట్టి మంచి లెవెల్లో ఫర్దర్ కూడా ఈ బుల్ రన్ అనేది కంటిన్యూ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో 99% మార్కెట్ టర్న్ తీసుకుంది బుల్ సైడ్. అండ్ రేపు కనుక మార్కెట్ కనుక సపోర్ట్ చేసి గ్లోబల్ మార్కెట్ పాజిటివ్గా ఉన్నట్లయితే 25,900 లెవెల్ని టచ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు 25,800 మార్క్ అనేది టెస్ట్ చేసింది. సో ఫర్దర్ బుల్ రన్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది.
అందరూ కూడా పాజిటివ్ డైరెక్షన్ కన్ఫర్మేషన్స్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయండి. ఈరోజు నేను ఇచ్చిన వ్యూ ప్రకారంగా డైరెక్ట్ వెళ్ళి పాజిటివ్గా ఉందని చెప్పేసి షార్ప్ 9:15కి వెళ్ళి మార్కెట్లో జంప్ చేసి బయింగ్ అనేది చేయకండి. ఇప్పుడు కూడా కన్ఫర్మేషన్ క్యాండిల్స్ చాలా ఇంపార్టెంట్. త్రూఅవుట్ ద డే ఏ ట్రేడర్కి కూడా మంచి ట్రేడ్స్ అనేవి దొరకవు. కన్ఫర్మేషన్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఏదైతే 1-2 క్యాండిల్స్ బుల్ రన్ ఫామ్ చేస్తాయో బ్యాక్ టు బ్యాక్, ఆ 2 కాన్సిక్యూటివ్ లేదా 3 కాన్సిక్యూటివ్ క్యాండిల్స్లోనే మ్యాక్సిమం ప్రాఫిట్ అనేది ఎవరైనా గెయిన్ చేయగలుగుతారు. ఒక్క క్యాండిల్ గ్రీన్ వచ్చి ఒక క్యాండిల్ రెడ్ వచ్చి మళ్ళీ ఒక క్యాండిల్ గ్రీన్ వస్తే ఎవరికి కూడా పెద్దగా లాభాలు రావండి, అలా క్యాండిల్స్ ర్యాండమ్గా పడితే. అందుకే ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఎప్పుడైతే సాలిడ్ బ్రేక్అవుట్ ఇస్తుందో, కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చిన తర్వాత ఎంట్రీ తీసుకుంటే బ్యాక్ టు బ్యాక్ 2-3 క్యాండిల్స్ మినిమం అనేది పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తాయి. అట్లాంటి క్యాండిల్స్లోనే ఎంట్రీ తీసుకుంటే మీరు మంచి ప్రాఫిట్స్ అనేది చూడగలుగుతారు. అండ్ రిస్క్ ఎపటైట్ అనేది ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోండి. అండ్ రిస్క్ ఎక్కువ తీసుకోవద్దు అనుకుంటే ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. రిస్క్ వద్దనుకునే వాళ్ళు స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. స్టాప్ లాస్ గురించి కూడా ఒకసారి ఒక డెడికేటెడ్ వీడియో, ఫుల్ లెంత్ వీడియో చేసి మీ ముందు ఉంచుతానండి. అందరికీ కూడా స్టాప్ లాస్ నేనైతే ఎవరికి రికమెండ్ చేయను. బట్ బిలో 5 years ఎవరైతే ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తారో అందరు కూడా స్టాప్ లాస్ పెట్టుకొని రిస్క్ని కంట్రోల్ చేయాలంటే స్టాప్ లాస్ అనేది ఉండాలి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో స్టాప్ లాస్ లేకుండా కనుక ట్రేడ్ చేసినట్లయితే భారీ నష్టాలను చూస్తారండి. అందుకోసం స్టాప్ లాస్ యూజ్ చేయమని చెప్తాను. కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని పాజిటివ్ డైరెక్షన్లో జాగ్రత్తగా లిమిటెడ్ ట్రేడ్స్ చేసిన వాళ్ళైతే స్టాప్ లాస్ లేకుండా కూడా మినిమం డీసెంట్ ప్రాఫిట్స్ తీసుకొని మార్కెట్లో నుంచి ఎగ్జిట్ అవుతూ ఉంటారు. ఎవరికైతే 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఆప్షన్స్లో ఉంటుందో వాళ్ళు చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది తీసుకుంటారండి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తొందరపడి ఏ క్యాండిల్స్లో కూడా ఎక్కడ కూడా సడన్ ఎంట్రీస్ అనేది తీసుకోవద్దు. మళ్ళీ ఒక్క క్యాండిల్ 2 క్యాండిల్ రెడ్ పడంగానే సడన్గా ఎగ్జిట్లు కూడా తీసుకోకండి. ఇంతటితో మన నిఫ్టీ 50 వీడియో అనేది ఎండ్ చేస్తున్నానండి. అందరు కూడా మన ఛానల్కి ఒకసారి తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ @trading.hammer అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీ అందరికీ కనిపిస్తుంది. అందరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్.